వచ్చిన డివైడ్ టాక్ ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది హీరోయిన్ ట్రాక్ అండి. హీరోయిన్ ట్రాక్ ఒకటి డిస్కనెక్ట్ ఉంది. ఇంత మంచి కథలో అలాంటి ట్రాక్ ఎందుకు పెట్టించారు అని అన్నారండి. అంటే ఉప్పెనలో కూడా నేను బేబమ్మ లాంటి అమ్మాయిని, హీరోయిన్ని చాలా గొప్పగా చూపించిన డైరెక్టర్నే అండి. అంటే ప్రేమకి అంగవైకల్యం అవసరం లేదు, ప్రేమకి సెక్సువల్ థింగ్ అవసరం లేదు, ప్రేమ ఉంటే చాలు, లైఫ్లో ఏమీ అవసరం లేదు, ఒక అబ్బాయి భుజమే చేయేస్తే చాలు ఒక ఆడపిల్లకి. నా సినిమాలో అంటే హీరోయిన్నే హీరోయిన్ ఉప్పెనలో అంత రాసిన నేను కొద్దిగా రాడికల్గా, కొద్ది బోల్డ్గా, అంటే ఈ అబ్బాయి కొండ కింద ఊరోడు కదా, ఈడు తీరు యానిమల్ లాగా ఉంటుంది, యానిమల్ ఇన్స్టెంట్ ఉంటుంది చూడడానికి. కానీ వీడి ప్రేమ ఏంటంటే అలా వల్గర్గా ఉంటూ లాస్ట్లో చెప్తాడు, కొండ కింద ఒకడు పువ్వు ఇచ్చి చెప్తాడు, ఒకడు పుస్తకం ఇచ్చి చెప్తాడు, కొండ కింద ఊరోడు ప్రేమ అంటే ఇదే, ముట్టుకుంటేనే ప్రేమ, అంటే ముట్టుకుంటాను అంటే నిన్ను పెళ్ళాడతానంటలేదు, ప్రేమ ఆడతానంటలేదు, పెళ్ళాడతానని చెప్తున్నాను. అంటే ఒక అబ్బాయి ప్రేమించడం కన్నా నేను పెళ్లి చేసుకుంటాం అన్నదే గొప్ప విషయం కదా అని చెప్పడానికి ట్రై చేసిన ప్రాసెస్లో ఎక్కడో చిన్న మిస్లీడ్ అయిందండి 2-3 షార్ట్ల వల్ల. ఆ షార్ట్లు కూడా తీసేసాం సార్. అదే సార్, సాధారణంగా సార్ సినిమా రిలీజ్ అయిన మర్నాడే ఏదన్నా అసలు ఇట్లా విమర్శలు వచ్చినప్పుడు ఏ దర్శకుడు కూడా దాని గురించి మాట్లాడరు, కామ్గా ఉంటాడు జనరల్గా. కానీ మీరు మాత్రం ఓపెన్ అప్ అయిపోయి ట్విట్టర్లో దాంట్లో ఎక్స్లో పోస్ట్ కూడా పెట్టారు. అవునండి. దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి అంటే సార్, నేను ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడి మనిషి కాదండి. మీరు చూస్తే ఉప్పెనలో కూడా విలన్ ఉండరు. విజయ్ సేతుపతి కూడా కూతురు వెళ్ళిపోతానంటే వెళ్ళిపోమన్నాడు, అంతే అండి లాస్ట్లో ఆయన రాయన క్యారెక్టర్ కూడా. మీరు చూస్తే పెద్దిలో కూడా చూస్తే, పెద్ది అంటే ఇంటర్వ్యూ వాళ్ళకి తెలిసిన పెద్దికి ఒక డ్యామేజ్ చేసేసిన అబ్బాయిని కూడా అలా చూస్తే లుక్తో వదిలేశాడు తప్పండి. పెద్ది తన క్యారెక్టర్ని ఎవరైతే రాంగ్గా డిసైడ్ చేశారో వాళ్ళు వెనక్కి వెళ్ళి వాళ్ళ గురించి ఆలోచించలేదండి, ఆడు ముందుకు పోవడానికే ట్రై చేశాడండి. అంటే నా సినిమాలో నేను విలనిజం ఎక్కువసేపు ఉంచుకోలేదండి, ఇప్పటివరకు ఉంచుకోలేదండి. ఇప్పుడు నుంచి నెక్స్ట్ తీపోయే సినిమాలో విలన్ స్ట్రాంగ్గా ఉంటాడేమో కానండి. అంటే అందుకే నేను ఎందుకు ఎదుటోళ్ళు పర్సన్ని ఇబ్బంది పెట్టి ఒక మాట తీరు ద్వారా కానీ మన చేతుల ద్వారా కానీ నాకు ఇష్టం ఉండదండి. నా మాట నేను అంత పాజిటివ్ వేలని వెళ్ళాలనుకుంటా అండి. కొంతమందికి ఇబ్బంది కలిగింది కాబట్టి అండి వెంటనే సారీ చెప్పడం కన్నా ఏముంటుంది సార్, వెంటనే తప్పు చేస్తే క్షమించండి, తప్పు చేయకపోయినా క్షమించండి, అంతే సార్.